ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎన్డీఏ అభ్యర్థికే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కలిసి మద్దతు ఇస్తున్నారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం, ఎందుకు ఇవ్వకూడదు, మాది మిత్రపక్షం కదా అంటున్నారు. నిజమే, మీది మిత్రపక్షమే. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ఆత్మగౌరవం కోసం కాదా? మరి ఈరోజు తెలుగువాడు నిలబడి ఉన్నాడు. మరి ఈరోజు తెలుగు జాతి పక్షాన నిలబడాలని మీకు ఎందుకు అనిపించటం లేదు? ఆ రోజు ఎన్టీఆర్ గారు పివి నరసింహారావు గారి కోసం నంద్యాల సీటు వదులుకోలేదా? ఎందుకు వదులుకున్నాడు? ఎందుకంటే ఒక తెలుగువాడు మంచి పదవిలో ఉంటే అది తెలుగు జాతికే ఖ్యాతి అనుకున్నారు కాబట్టే కదా వదులుకోగలిగారు. మరి ఈరోజు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఎందుకలా ఆలోచించటం లేదు? అంటే ఈరోజు తెలుగు జాతి కంటే బీజేపీ ఖ్యాతే మీకు ముఖ్యమా? తెలుగు ఆత్మగౌరవం కంటే మోడీ ఆత్మగౌరవమే మీకు ముఖ్యమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక తెలుగువాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యారంట. నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం, మిత్రపక్షం కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. పోనీ వైసీపీని తీసుకుందాం. వైసీపీ అయినా తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు, మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు? ఒక్క కారణమైనా చెప్పారా? మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసిన రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి, బీజేపీ వ్యతిరేకించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకులా అండగా నిలబడతారు అనుకున్న సామాజిక వర్గాలన్నీ ఇప్పటికి మోసపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మోడీ గారు ఎప్పుడూ కానీ, అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ కానీ మతతత్వ రాజకీయాలు చేయలేదా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడనే కదా. ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, మిత్రపక్షం అంటున్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి? అక్రమ పొత్తు అనాలి కదా. మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికే, ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు. అవతల బీజేపీ వాడు అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాడు. ఆర్ఎస్ఎస్ తరపున నిలబడిన వాడు, ఉన్నవాడు. ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఎన్నో అద్భుతమైన జడ్జిమెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు. అలాంటి వాడు తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు. మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ మీకు ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బీజేపీ పక్షాన నిలబడుతున్నారు? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు, పోలవరం ప్రాజెక్ట్ కూనీ చేస్తున్నారు, అయినా మీరేం మాట్లాడరు. రాజధాని కోసం నిధులు ఇవ్వాల్సిన వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు, అయినా ఏం మాట్లాడరు. అయినా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికే మద్దతు ఇస్తారు. ఎందుకని? సమాధానాలు చెప్పాలి కదా. సిగ్గుండాలి. వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుందంటనా? ఉద్యమం అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి?
అసలు వైజాగ్ స్టీల్ని ఖూనీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట? ఆ రోజు ఏం పీకారు? పచ్చిగడ్డి పీకారా? ఒట్టిగడ్డి పీకారా? గాడిదలు కాసారా? 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. గుడ్డిగురాలకు పలుదోమేరా అందరూ? ఏం చేశారండి? అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు? ఇప్పుడు ఉద్యమిస్తారా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా, ఈరోజు ముగ్గురున్నారు విశాఖపట్నంలో, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కి వెళ్తారేమో చూద్దాం, అక్కడ భరోసా ఇస్తారేమో చూద్దాం. 11,000 కోట్లు మేము తెప్పించాము అంటున్నారే మీరు. ఏ డబ్బైతే మీరు తెప్పించారో 5 నిమిషాల్లో విశాఖపట్నం స్టీల్కు కేంద్ర సహాయం వచ్చింది. వచ్చిన 5 నిమిషాలలో మొత్తం ఎంత డబ్బైతే ఇచ్చారో 8,000 కోట్లు, లేక తర్వాత కూడా రిలీజ్ చేశారో 11,000 కోట్లేమో మొత్తం 5 నిమిషాలలో ఏ అప్పులు కట్టాలనో ఇంకొక కేంద్ర డిపార్ట్మెంట్కు వెళ్ళిపోయింది.